నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్। విశాఖపట్నం జర్నలిస్టుల కర్తవ్యబద్ధ సహచారి కంచర్ల అచ్యుతరావు జన్మదినం సందర్భంగా విశాఖ నలుమూలల సేవా కార్యక్రమాల సందడి, వృద్ధ జర్నలిస్టులకు నెలవారీ పెన్షన్లకు ఎంపిక, ఆశ్రమాలకు పళ్ళు పంపిణీ, అభిమానుల ఆవేశాత్మక ఆత్మీయత। విశాఖ తన జీవితాన్ని విలేకరుల సంక్షేమానికి అంకితం చేసిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు జన్మదినోత్సవం ఈసారి సామాన్య వేడుకలలా కాకుండా సమాజ సేవ ఘట్టంగా మారింది। విశాఖ నగరమంతా ఉత్సవ ప్రాంగణంలా మారింది। అభిమానం, కృతజ్ఞత, మానవీయత ఈ మూడు కలిసి అచ్యుతరావు గారి జన్మదిన వేడుకలను ఒక చారిత్రక ఘట్టంగా నిలిపాయి। ఆరిలోవా నుంచి హైదరాబాద్ వరకు మానవత్వానికి అంకితంగా జీవించాలన్న సంకల్పాన్ని పునఃస్థాపించుకునే రోజు అని అచ్యుతరావు ఈ సందర్భంగా అన్నారు। వృద్ధ విలేకరులు ఎన్నో పోరాటాలు చేసి బతికారు, వారి జీవితాల్లోకి వెలుగు రావాలని తెలిపారు। ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా బట్టలు అలాగే భోజనం ఇచ్చి ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంటికి పట్టుకెళ్లి హ్యాపీగా అతని పుట్టినరోజుని తన కుటుంబ సభ్యులతో పాటు తన స్టాఫ్ తో కూడా చేసుకున్న ఏకైక వ్యక్తి ఎవరంటే కంచర్ల అచ్యుతరావు గారు। మీరు ఎలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి సార్। మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండి పేదవారికి ఇంకా ఎక్కువగా సహాయం చేస్తారని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్। హ్యాపీ బర్త్డే సార్। మీరు